ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విశాఖలో గోవా వినడానికి కొత్తగా ఉంది కదా, చూస్తే ఇంకా కొత్తగా ఉంటుంది. మనం ఏపీలో ఉన్నామా లేకపోతే వేరే కంట్రీలో ఉన్నామా అనిపించేలాగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కార్ ఉవ్విళ్లూరుతోంది. టూరిజం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ముందుకెళ్తోంది. దేశంలోని పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల జాబితాలో టాప్ లో ఉన్న ఏపీని టూరిజంలోనూ ది బెస్ట్ గా నిలిపేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తి అయిన తీర ప్రాంతాన్ని అద్భుతంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఓ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. అందులో భాగంగా చేసిన ఆలోచనే బీచ్ షాక్స్. గోవా తరహాలో విశాఖ, బాపట్ల, చీరాల, సూర్యలంక సహా మొత్తం రాష్ట్రంలోని అన్ని తీర ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో బీచ్ షాక్స్ పేరుతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గుర్తించిన ప్రాంతాల్లో ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకుల్ని ఆకర్షించడం, తీర ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, స్థానిక ఉపాధి అవకాశాలను పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమంటోంది. బీచ్ షాక్స్ లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ తో పాటు విదేశీ మద్యానికి అనుమతి ఉండదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈ షాక్స్ నిర్వహణ, అనుమతులు, కార్యకలాపాలకు సంబంధించిన విధి విధానాల్ని ప్రభుత్వం గైడ్ లైన్స్ రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఈ బీచ్ షాక్స్ పనితీరును ఏడాది పాటు పరిశీలించనున్నారు. ఈ షాక్స్ మన రాష్ట్రం ఒక్క దగ్గరే లేదు, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. బీచ్ అంతా ఉండదు. ఇది కొన్ని ప్లేస్ ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇవాళ టూరిజంని పెంచుకోవాలి మనం. టూరిజం దాంట్లో ఇవాళ గోవా చూడండి, లేకపోతే మిగతా రాష్ట్రాలు, ఒరిస్సా కానీ మిగతా రాష్ట్రాలు కూడా చూడండి, అక్కడ టూరిజం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, ఏదైతే స్టార్ హోటల్స్కి దగ్గరగా ఉన్న దాని దగ్గరే ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా మాత్రమే అది పైలట్ కింద మనం విశాఖపట్నం అలాగే సూర్యలంకలో ఏర్పాటు చేస్తున్నాం. బీచ్ షాక్స్ తో సందర్శకులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడంతో పాటు పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.